నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు అదీబరిగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ, అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ఇది రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టోటల్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. మరి జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో గడుపుతున్నారు? రెండోది, సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకటి, రేపు కౌన్సిల్లో కొట్లాడతాం, రేపు లీగల్గా కూడా కొట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ 3 కార్పొరేషన్లు, మరి దగ్గర 7 మున్సిపాలిటీలు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అది. వాళ్ళందరినీ తెచ్చి దీంట్లో కలిపితే అక్కడ కూడా ఓ పద్ధతి పాడు లేదు. మల్లారెడ్డి గారు చెప్తారు డీటెయిల్గా. కాబట్టి మేమందరం కూడా కమిషనర్ గారికి చెప్పినాం, ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. మొన్న కూడా మీరు కౌన్సిల్లో చూసిర్రు, మా కార్పొరేటర్లకంతా గుడ్ న్యూస్ అని చెప్పి ఏదో కార్పొరేటర్లకు 2 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అని చెప్పారు. వాళ్ళ టర్మ్ ఉంది ఫిబ్రవరి వరకు. ఇప్పుడు వాళ్ళని అడుగుతానంట ఇన్ఛార్జ్ మినిస్టర్ చూస్తాడంట, ఎవరో ఇన్ఛార్జ్ చూస్తారంట. అంటే పుణ్యకాలం అయిపోయే వరకు వెయిట్ చేయాలన్నా? ప్రజలు సఫర్ అవుతారు. ఎందుకంటే భారీగా వర్షాలు వచ్చినాయి, రోడ్లన్నీ డ్యామేజ్ ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ. మూడోది, ఫ్లెక్సీల విషయంలో కూడా చెప్పినాం. ఫ్లెక్సీలు హైదరాబాద్ సిటీలో మీరు అందరూ చూస్తున్నారు. ఇది యూనిఫామ్గా అందరికీ ఉంటే అబ్జెక్షన్ లేవు రూల్స్. వీళ్ళు కానీ హైదరాబాద్ కానీ వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే తీస్తున్నారు, చించేస్తున్నారు. మీరు కూడా టీవీలో చూసారు, పేపర్లలో చూస్తున్నారు. వాళ్ళది మాత్రం ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ జరిగింది, అది ఎవరికి అభ్యంతరం లేదు, అది పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మరి మాయి పెడితేనేమో తీసేస్తున్నారు. మా పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మరి రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తీసేస్తున్నారు. వారి కమిషనర్ గారు చెప్పినాం, ఒకవేళ యూనిఫామ్గా లేకపోతే మీరు జించేస్తే మేము డైరెక్ట్గా వాళ్ళే జింపేస్తామని కూడా చెప్పినాం. ఎందుకంటే పద్ధతి అనేది అందరికి ఒకటే పద్ధతి ఉండాలి. కాబట్టి అది కూడా యూనిఫామ్గా డిసిషన్ తీసుకొని మరి వాళ్ళు అనౌన్స్ చేయమని చెప్పినాం. రెండోది, రేపు జరగబోయే కౌన్సిల్లో మాత్రం తప్పకుండా ఏవైతే నేమ్స్ మార్చినాయి కానీ లేకపోతే ఆ బౌండరీస్ ప్రాపర్గా లేనివి కానీ అవన్నీ విషయాలను కూడా మరి మాట్లాడడం జరుగుతుంది. మరి నిన్నటి నుంచి శ్రవణ్ గారు అదే పనిలో అదే కార్యక్రమాలలో ఉన్నారు కాబట్టి వారు కొంత ఇంకా డీటెయిల్గా చెప్తారని చెప్పి
వారి తర్వాత మల్లారెడ్డి గారు. అదే విషయాలు వారు అడిగేది. ఇప్పుడు నోటిఫికేషన్ గెజిట్ ఇచ్చారు, అయితే ఆ విషయం కూడా ఇప్పుడు అడిగాడు, చెప్తాడు. మేమేమంటలేమండి, ఇది రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యవస్థలకు ప్రజాప్రతినిధి సంబంధించేది కాదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయాలనేదే మా డిమాండ్. మేము దేన్ని వ్యతిరేకించేది లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయమని చెప్తున్నాం, అంతేగాని గుడ్డిగా దేని పడితే దాన్ని వ్యతిరేకించాం మేము. కానీ మీరు చేసే దాంట్లో మరి మీ అడ్మినిస్ట్రేషన్ లోపల ఈ 300 డివిజన్లకు సరిపడేటువంటి స్టాఫ్ ఉన్నదా, అది చూసుకుండ్రా. అది కదా హరిబరిగా ఏదో 300 డివిజన్ అనౌన్స్ చేస్తే కాదు కదా. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మీ దగ్గర ప్రాపర్ స్టాఫ్ ఉన్నదా లేదా, వాళ్ళ మౌలిక వసతులు ఏర్పరచాలి. వాళ్ళ మౌలిక వసతులు ఎన్ని కార్పొరేషన్ చేయాలని మీ అభిప్రాయం? మేము అవన్నీ ఏం చెప్పామండి, వాళ్ళు 100 చేసుకుంటే చేసుకోమని చెప్పు. దానికి కాదు, ఎలక్షన్లో ఫైట్ చేయడానికి మేము అవన్నిటికీ సిద్ధంగా ఉంటాం. నేను 303 చేస్తావా 10 చేస్తావా వాళ్ళ ఇష్టం, కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా జరగాలనేది మా డిమాండ్.